తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 11వ కీర్తన పాడుతున్నాం. విజయ తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 72వ కీర్తన కొన్ని చరణాలు పాడుతున్నాం. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. Oh,
Shubha
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. భక్తులైన దావీదు గారి రచన కీర్తన గ్రంథము 150వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు పత్రికలుగా చదువుకుంటాం. 150 కీర్తనలు మొదటి నుంచి చివరి వరకు పత్రికలుగా చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయనను స్తుతించుడి, సర్వమండములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షతను మెతుమని అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపాసనం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలగజేసిన సంస్థ సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటి పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడున్న నీకు కీర్తికలన్నట్లు ఇక్కడి విషయాన్ని దీవించమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదాలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మాలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దొంగితుడిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నెడల ఆయనను అబద్ధంగా చేవారమోదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అధికంలో పరకానున్నవాడు తన పాపలకు ప్రాశ్చిత్యం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేతనితో క్షమించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములను నాతో చెప్పండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము అతని బట్టి నెగ్గును బట్టి పాపలమైన తరపును బట్టి చూపును బట్టి పాపలమైన ఇంటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి ప్రేమ బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని పరముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. పిల్లలారా, తన అపరిమితమైన పరిమళ బట్టి విశ్వాసం అన్ని పాపములను క్షమించుచున్నాడు. శిక్షించడకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రి తుమ్ము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవు. నిన్నందున పాపులను
హృదయంలోంచి కానీ అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు కనుక నీకనేక వందనములు. ఆమేన్. వందనములు స్తుతి త్రియేకుడైన దేవా, భూమి ఆకాశముల కంటే మందరముల కంటే గొప్పదనముకు నీ గ్రంథము మాకు దయచేసాను కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలని ఈ పుస్తకములో నడుచున్నావు కనుక నీకు ఆ వందనములు సమర్పించుకుంటున్నాము. ఆమేన్. జునకు దివ్యమైన సంస్తుతి దేవాది దేవా, జునకు దివ్యమైన సంస్తుతి. చెప్పండి. దేవుడు ఆద్యంతమైన దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, వ్యవహారత్వము ఈ మొదలైన సులక్షములకు నిత్యము మహా తేజమని ప్రకాశించినట్టు నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగా నాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించు విజయ బోధన మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు పరిశుద్ధ ప్రాణంపై వేసుకొని మరణమూట మూలముగాను ఆయన సమాధిలోను మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమున వెళ్ళుట మూలముగాను తన దైవస్థితిని ప్రేమను వెల్లడించినదని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంగమను కొనబోటకు నిగాసినట్టు వచ్చినని మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగునని తర్వాత అంత్యక్రీస్తునకు క్రీస్తునకు జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధపరక నరకములు వేయబడుతున్నట్టు సాతాను పాతాళములు వెయ్యింది బంధింపబడని ఆ తర్వాత ప్రభువు భూమి మీద వెయ్యింది పరిపాలన చేయని తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్చినని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములను సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు ఒక పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్నాడు. అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోవాలంటూ క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరూను తీర్పు ఇచ్చిననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగముగా క్రీస్తు ప్రభు పరలోకంలో భూలోకంలో ఉందరని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారుడితోనూ దేవుడిగానే ఉండి పనిచేయడానికి ఈయన ఆవేశమని దేవ గ్రంథము వ్రాతలోని వచ్చినదండి. ఈయన పిలుపుని బట్టి ఆ గ్రంథం అర్థమగునట్టు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసికి అందించినట్టు నమ్ముచున్నాను. తండ్రి మనతో పాటు నేను కూడా సమానంగా ఆరాధన
నొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానము నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. అందరికీ మరణంగా వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం, 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారని ఉండుడి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాశక్తిమంతుడా, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన మా తండ్రి, ఇంతవరకు పాటల్లో మీరున్నారు, ఆరాధన క్రమంలో మీరున్నారు. వాక్యంలోకి మేము వెళుతూ ఉండగా మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం మాపై ఉంచండి. నిద్రపప్పు సాధారణంగా మాలోంచి తీసివేసి మెలకువగా ఉండి మత్తులై ఉండకుడే అని మీ వాక్య ప్రకారము నాయన, మీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడేటువంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతూ ఉన్నాము. నీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని మేము గమనించుకొని, నీ వాగ్దానాల్లో ఉన్నటువంటి శక్తిని మేము గమనించుకొని, నీ వాక్యానికి విధేయులై ఉండలాగున వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మాకందరికీ దయచేయమని వాక్యమైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా ధ్రువము నిత్యమెగుదు. నీ వాక్యము శక్తి గలది, నా ధ్రువము నిత్యమెగుదు. ఈ చేతితో నన్ను పట్టుకో, ఈ ఆత్మతో నన్ను నడుపు. శక్తి చేతితో శిలను నీవు అనుక్షణము నన్ను చెప్పుము. ఆయన వాక్సానించునకు గుడి వచ్చిన దేవుని విశ్వాసులారా, గుడి వచ్చిన మన అందరికీ ఆయన కృప నిండుగా మెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుడైనటువంటి యాకోబు గారు అందరికీ కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. మరి ఈ నెలంతా కూడా వాక్యము ఎంత శక్తి గలది. వాక్యములో మరి వాక్యము వినుట ద్వారా మానవులైనటువంటి మనకు ఏమిటి లాభము? వాక్యము వినువారముగా కాక దానిని అనుసరించే వారముగా ఉండాలని దైవ వాక్యము ఇక్కడ తెలియపరుస్తుంది. ఎందుకంటే వాక్యము
రెండంచుల గల ఖడ్గము అని ఇక్కడ బైబిల్ తెలియపరుస్తూ ఉంది కనుక వాక్యాన్ని వినడమే కాక దీనిని అర్థం చేసుకునేటువంటి మనస్సు కూడా ఉండాలి, హృదయం కూడా ఉండాలి, తెలివి జ్ఞానం ఉండాలి. కనుక ప్రియులారా, ఇక్కడ వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించాలంట. దేని ప్రకారం ప్రవర్తించాలి? వాక్య ప్రకారము ప్రవర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వింటూ ఉంటాం. వాక్యం వినేసి మన పనుల మీద మనం వెళ్ళిపోతాం, మళ్ళా ఇంటికి వెళ్ళి లోపల పడిపోతూ ఉంటాం కదా. కానీ బైబిల్లో ఒక ఆమె ఉంది, లూదియా అనేటువంటి స్త్రీ ఉంది. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో కనపడుతుంది. ఆమె ఏం చేసిందంటే పౌలు మాటలందు లక్ష్యం ఉంచింది అని బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖనాల్లో. పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది అని ఉంది. అయితే ఆమె చేసిన పని ఏమిటంటే పిల్లరా, ఆమె వాక్యాన్ని విని ఆమె ఒక వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. ఆ సముద్రము పక్కకు ఒక వ్యాపారం చేసుకోవడానికి వచ్చే వ్యాపారం పక్కన పెట్టి ఏం చేస్తుంది చెప్పండి? వాక్యము వింటూ ఉందంట. పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఎంత లక్ష్యం ఉంచింది. అలాగ వినడానికి ఆసక్తి చూపించడం ద్వారా ఆమెకు కలిగిన లాభం ఏమిటంటే ఆమె హృదయము తెరవబడింది. వాక్యము విన్నందుకు ఆమె హృదయం ఏమైందంట? తెరవబడిందంట. తెరవబడమే కాకుండా ఆమె గృహానికి వెళ్ళి తన ఇంటి వారందరికీ ఆ వాక్యాన్ని, ఆ మాటలు చెప్పి, ఆ మాటలు ఎలా ఉన్నాయంట? ఆమెకు విశ్వాసం కలిగించడమే కాకుండా దయారసము పోయబడినటువంటి మాటలు అన్నారు. దయారసము పోయబడినటువంటి మాటలు. మన మాటలు వాక్యం చెప్తున్నామంటే ఈ వాక్యము అందరినీ కూడా ఆకర్షించేదిగా ఉండాలంట. కొంతమంది వాక్యంలో విశ్వాసం పెడతా ఉంటారు. ఇవాళ మరి పలానా మనిషికి తగిలేదని వాక్యం చెప్పుకొని అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ ఉద్దేశం అది మాత్రము కాదు. పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏమిటంటే హృదయాలు మండించబడాలి వాక్యాన్ని బట్టి. చాలామంది అనుకుంటా ఉంటారు, మరి వాక్యము భలే తగిలింది, పలానా మనిషికి భలే తగిలింది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏమిటంటే ఈ వాక్కులు విన్నటువంటి మన హృదయాలు తెరవబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రియులారా, కనుక అనుకుంటాం మనం వాక్యం విన్న వెంటనే ఈ వాక్య ప్రకారం నేను నడవాలి అనుకుంటాం. కానీ మరలా లోకంలోకి వెళ్ళేసరికి ఏమైపోతాం చెప్పండి? మరలా మునిగిపోతాం, లోకపు పనులలో మునిగిపోతాం. అందుకే దేవదాసు అన్నారు, లోకపు పనుల్లో మునిగిపోయి పనులు అని పరిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ఎత్తబడలేదు అని దేవదాసు గారు రాకడ ప్రార్థనలో లిఖించారు. కనుక పనులు అని పరిపాటలో పడిపోతాం, వాక్య ప్రకారం నడవలేము, వాక్యానికి లోబడలేము ప్రియులారా. అయితే వాక్యానికి లోబడాలి, మనము వాక్య ప్రకారం నడవాలి. అందుకే ఇక్కడ యాకోబు గారు అంటాడు, మీరు వినువారు మాత్రమే వినువారుగా మిగిలిపోతూ ఉన్నారు, దాని ప్రకారం ప్రవర్తించాలి అని చెప్తుంది. లూదియా ఏం చేసి చెప్పండి? ఇక్కడ విన్నటువంటి మాటలు ఇక్కడే మర్చిపోతాం మనం. కానీ లూదియా ఇంటికి వెళ్ళి తన ఇంటి వారందరితో ఆ వాక్యం చెప్పి ఇంటి వారందరినీ కూడా దేవుడిలో ఉన్నటువంటి మహాశక్తిని గమనించి ఇంటి వారందరినీ కూడా సిద్ధపరిచిందంట. దేనికి సిద్ధపరిచింది? బాప్తిసమునకు సిద్ధపరిచిందంట. ప్రియులారా, బైబిల్లో ఈ అపోస్తల కార్యాలలోనే నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. అయితే అతడు ఏం చేస్తున్నాడంటే బైబిల్ గ్రంథాన్ని ఆరాధనకు వెళ్ళి వస్తా చదువుతూ ఉన్నాడంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట దొరికింది, ఏంటంటే మన ఆయన బొచ్చు కత్తిరించి వాళ్ళు మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉండేను. యేసు ప్రభు గురించి ఆయన ఆ యెషయా గ్రంథం చదువుతున్నాడు, 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. కానీ ఆయనకు అర్థం అవ్వలేదు. ఆ వాక్యం అర్థం అవ్వకపోతే ప్రార్థన చేశాడు. ఈ నాకు అర్థం అవ్వట్లేదు,
ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటో నాకు తెలియట్లేదు అని తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు దేవుని ఆత్మ పిలుపు ఆత్మను ఆయన దగ్గరకు పంపించినప్పుడు చూడండి, ఆయన వ్యక్తిగతంగా నపుంసకుడే కానీ మరి ఆత్మీయ రీతిగా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు, దేవుని జీవించాలని ఆశపడుతున్నాడు ప్రియులారా. అప్పుడు పిలుపు ఆత్మ ఆ రథం దగ్గరకు వచ్చి ఆయన రథంలో కూర్చుని ఆ వాక్యానికి అర్థం చెప్పినప్పుడు నపుంసకుడు అన్నాడట, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరమా? ఇప్పుడే నాకు బాప్తిసం కావాలంట. ఒక్కసారి వాక్యం ఉంటేనే వారి హృదయాలు, ఆయన హృదయం మార్చబడింది ప్రియులారా. మరి ఇంతనాడు మనం వాక్యం వింటున్నాం కదా, మనము చిన్ననాటి నుంచి బహుశా వాక్యం వింటున్నాం, మన హృదయాలు ఎలా మార్చబడ్డాయి, దేవుని సన్నిధులు ఎలా సిద్ధపడుతూ ఉన్నాయి, మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మనం ఎంతవరకు వాక్యాన్ని వింటున్నామో, వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటున్నాం, ఒకసారి మనమే ప్రశ్న వేసుకోవాలి. మన హృదయాన్ని ఎంతవరకు మీరేటువంటి వారుగానే మిగిలిపోతూ ఉన్నానా, లేకపోతే దాని ప్రకారం నడుచుకునేటువంటి వారుగా ఉన్నానా అని మనమే ప్రశ్న వేసుకోవాలంట ప్రియులారా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే హృదయానుసారముగా మనం నడుచుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకుంటే మన హృదయం సిద్ధపడతాది. కనుక దేవుని విశ్వాస గారు లూదియా తన ఇంటి వారందరూ కూడా బాప్తిసానికి సిద్ధపరిచింది. ఒక్కసారి దేవుని వాక్యం విన్నది. అలాగే నపుంసకుడు కూడా ఒక్కసారి వాక్యం విని చదివి దానిలో ఉన్న మర్మాన్ని గ్రహించి వెంటనే అక్కడ ఒక నది ఒడ్డు ఉంటే ఆ నదిలోనికి దిగి వెంటనే బాప్తిసం తీసుకున్నాడంట. మరి ఎంతకాలం నుంచి నువ్వు వాక్యం వింటున్నావు? నీ హృదయం కదిలింపబడుతుందా? మన హృదయాలు కదిలింపబడుతున్నాయా? వాక్యం విన్నప్పుడు ప్రియులరా, శిష్యులు దేవుని మాటలు వినినప్పుడు అంట అమ్మాయి గ్రామం నుంచి యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు విన్నప్పుడంట వారి హృదయాలంట మండిని అంట. ఏమైనా అంట వారి హృదయాలు మండిని. ఆయన అంటున్నాడు, అందులో ఒక శిష్యుడు అంటున్నాడు, అందుకేనేమో ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా అంటున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు ఏమైపోయాయంట? ఆ లేఖనాలు మరలా గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభు వారు. నేను చనిపోయి 3వ దినం నా శిలువ మరణం పొంది 3వ దినం లేస్తానని మీకు తెలియదా మందమొద్దులారా అని గద్దిస్తున్నాడు వారు. ఆ గద్దించినప్పుడు అంట ఆయనలో ఆ మాటలో ఉన్నటువంటి గంభీరము, ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని వారు గమనించి వారి హృదయాలు ఏమైపోయాయంట? మండుచుండలేదా. అందుకే మనం అనుకుంటాం లేఖనాల ప్రకారం నడవాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలనుకుంటాం, మనం నడవలేకపోతున్నాం. ఎందుకంటే లోకంలో పడిపోయి, లోక ఆస్తులలో పడిపోయి మనము మన హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నాం. మరలా పాత జీవితానికే అలవాటు పడిపోతూ ఉన్నాం ప్రియులారా. కానీ దేవుడికి నూతన హృదయం కావాలి. కనుక వాక్యం ఉన్నటువంటి మనకు ఏమో చెప్పండి, నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా, నీ పాప రోత జీవితము, నీ పాప హృదయం మారిందా, నూతన హృదయంతో ఆరాధన నీకుందా, నూతన హృదయంతో ఆరాధన నీకుందా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా,
దేవుని వాక్యానుసారం నడవాలనుకుంటున్నాం కానీ నడవలేకపోతూ ఉన్నాం ప్రియాలు. విస్తారమైన పనులు మనకి ఏంటి చెప్పండి? మనం ఇక్కడ ఆలయంలో కూర్చున్నామంటే ఇంటి దగ్గర పనులన్నీ జ్ఞాపకం వస్తాం. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే బైబిల్ ఎక్కబడేసి మళ్ళీ లోకంలో పడిపోతుంది. మార్త విస్తారమైన పనుల వలన ఏమైపోయింది చెప్పండి? దేవుని మాటను వినలేకపోయింది. మరియ విన్నది, మార్త మాత్రము ఈ పనులన్నీ నాకే అప్పగించారు, మరి నాకు మాత్రం వినాలని లేదా అంటున్నా. మరలా నాకు మాత్రం వినాలని లేదా? ఈ పనులన్నీ కూడా విస్తారమైన పనులన్నీ నాకు అప్పగించారు. విస్తారమైన పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనుల్లో కూడా వాక్యము వినాలి, వాక్యం వినాలి. వాక్యాన్ని వినడం అలవాటు చేసుకోవాలి పిల్లరా. వాక్యం వినటం ద్వారానే అనేక మంది స్వస్థతలు పొందారు బైబిల్లో. చిన్న రక్తస్రావపు రోగి ఆయన గురించి విని అని ఉన్నారు. ఆయన గురించి వింటేనే మనకు విశ్వాసం కలుగుతుంది. కనుక ప్రియులరా, మార్త విస్తారమైన పనులు పెట్టుకుని దేవుడి మాటలు వినకుండా ఏం చేస్తుంది చెప్పండి? పనులు పెట్టుకుని పనుల్లోనే మునిగిపోయిందంట. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, పనుల్లోనే మునిగిపోకూడదంట. ఒకవైపు అమ్మో యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో, నేడు రేపు అన్నాడు, ఆయన ఎప్పుడో వస్తారు, ఈ క్షణమే రావచ్చేమో అన్న తలంపు మన మదిలో ఉండాలి. అర్థమవుతుందా? మన మదిలో ఎప్పుడు కూడా నీ యొక్క చేతులు నీ కాళ్ళు పనిచేస్తుంటే నీ హృదయం ఏం చేస్తుంటే నీ నోరేం చేస్తుంది అన్నారు. నీ నోరు దేవుణ్ణి స్తుతించాలి, నీ నోరు దేవుణ్ణి స్తుతించాలి. కనుక ప్రియులరా, ప్రతి విషయంలోనూ కూడా వాక్యానికి ఒక ప్రత్యేకత ఇవ్వాలి. వాక్యం నమ్మాలి, నమ్మడమే కాకుండా దాని ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి అని చెప్తున్నాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చదువుకుందాం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి. చూడండి, చక్కని మాట చెప్తున్నాడు ఈయన పౌలు గారు. ఏమో చెప్తున్నాడు? విడిచిపెట్టకుండా ఆ సంగతులను కొట్టుకొని పోకుండా మరి విశేష జాగ్రత్త కలిగి దేవుని మాటలు వినాలి. ఈ విన్నటువంటి మాటలు మనలో నుంచి కొట్టుకొని పోకూడదంట. ఈ విన్నటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదంట. నువ్వు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు పౌలు గారు. నువ్వు కలిగి ఉన్నదాన్ని, మన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యమే మన జీవితాలను, మన హృదయాలను మార్చేది పిల్లల. కనుక దాని ప్రకారం నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. ఒక భక్తులు అంటున్నాడు, అయ్యా భక్తుల్లో నడుచుకోవాలని ఉంటుందంట, కానీ నడలేము కదా. ఆనాటి పౌలుల బ్రతకాలని ఎలాంట? ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, అలాగే అపవాదిని చితుక త్రొక్కాలని, అపవాదిని చితుక త్రొక్కాలని. ఎన్నో ఆశలు ఉన్నాయి ఆయనకి. ఎన్ని ఆశలు ఉన్నాయి? అపవాదిని కూడా చితుకు తొక్కేయాలంటున్నాడు, అలాగే పౌలు గారిగా బ్రతకాలంటున్నాడు. ఎన్నో ఆశలు ఉంటాయి మనకి. వాక్యం వినేటప్పుడు నేను అలా చేయాలి, ఎలా చేయాలనుకుంటాను, కానీ దాని ప్రకారం చేయలేకపోతున్నాం కదా. కానీ ఈ మాటలంట మనము మనలోంచి కొట్టుకొని పోకుండా మరి విశేష జాగ్రత్త కలిగి, జాగ్రత్త వేరు మరి విశేష జాగ్రత్త అంటే ఇంకా చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి. కనుక దేవుని వాక్యము మనం ఏం చేస్తుందంటే మన రాకడకు సిద్ధపరుస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? రాకడకు సిద్ధపరుస్తుంది. మనలో ఉన్న పాపాన్ని తీసివేస్తుంది, అలాగే పరిశుద్ధమైనదిగా చేస్తుంది దేవుని వాక్యము. అలాగే ఇంకో మాట అంటున్నాడు పౌలు గారు 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 12-13 వచనాలు ముగించుకుందాం. 12-13 వచనాలు.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండే ప్రాణాత్మలను ఏళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు ఉన్నది. చూడండి ఎంత గొప్ప మాట రాస్తాడైనా. మన ఇది ఎటువంటి ఖడ్గం అంటే లోకంలో ఉన్న ఖడ్గాలు మనం చూస్తున్నాం. కత్తులు ఎంత పదునైన కత్తులు చూస్తున్నాం. ఆ పదునైన కత్తులు కూడా పని చేయనటువంటి మరి ఘాటుగా పనిచేస్తుందంట ఈ బైబిల్ గ్రంథం. ఈ వాక్యం మనలోనికి వెళ్ళి అలాగ దూసుకుపోతుందంట. అలా దూసుకుపోతుందంట. ఖడ్గం కంటే మరి షార్ప్గా పనిచేస్తుందంట. మన కేళ్లను ప్రాణాత్మలను మూలుగను విభజించినంత అంటే దేనికయ్యే విభజించినంత అలాగా ఈ వాక్యము మనలోనికి వెళ్ళి దేనికది మూలుగుల్లోనికి వెళ్ళిపోతుందంట. ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళిపోతుందంట? మూలుగు ఎక్కడికి బాగా లోపలికి దూరిపోతుందంట ఈ వాక్యం. అప్పుడే మనలో అందుకే భక్తుల్లో ఎందుకు మార్పు వచ్చిందంటే అందుకే మార్పు వచ్చింది. పిల్లలు ఒక గజదొంగ మరి జైల్లో ఉన్నాడంట. గిడియన్ సంస్థ వారు ఉచితంగా బైబిల్ గ్రంథాలు పంచిపెడుతూ ఉంటారు చాలా మందికి. ఆ గిడియన్ సంస్థ వారు ఆ జైలు దగ్గరికి వెళ్ళి ఆ గజదొంగ కంట బైబిల్ గ్రంథం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ కూడా. అలాగే గజదొంగ కూడా బైబిల్ ఇచ్చారంట సెల్లో ఉన్నటువంటి ఆయనకు. ఆయన ఎక్కడగా చూసి బైబిల్ గ్రంథంతో నాకేటి పని అన్నట్టుగా చూశాడంట. చూసినప్పుడు వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉరిశిక్ష ప్రకటించారంట. ఈ దొంగకు ఉరిశిక్ష ప్రకటించారంట. అధికారులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడినప్పుడు ఇంకా శిక్ష కోసం చూస్తున్నాడేమో ఉరిశిక్ష అన్నారంట. ఇంకా ఈయనకి మనశ్శాంతి లేదు. ఇంకా మనస్సంతా హృదయం అంతా వేదన, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక మూలకు కట్టేసారంట బైబిల్ గ్రంథాన్ని. అందులో బైబిల్ వైపు ఒకసారి చూసారంట. ఆ రెపరెపలాడుతున్నటువంటి బైబిల్ గ్రంథంలో ఆ పేజీలు మారుతుంటే అందులోంచి ఒక వాక్యం కనపడుతుందంట. ప్రయాసపడి భారము మోయించున్నటువంటి వాళ్ళ అర్థం రండి. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారము మోయించినటువంటి వాళ్ళ అర్థం రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. చూడండి, అతని జీవితంలో శాంతి సమాధానం లేదు. మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఆ బైబిల్ గ్రంథాన్ని మూలకు వెళ్ళి తీసుకుని ఆ వాక్యం చదివాడంటండి. ఆ వాక్యం దగ్గరికి తీసుకుని చదివినప్పుడు అతనిలో గొప్ప మార్పు వచ్చిందంట. ఆ బైబిల్ గ్రంథాన్ని మొత్తం చదువుతూ ఉన్నాడంట. రోజు దినానికి అతను ఆ పరివర్తన మార్పు చెందుతూ ఉన్నాడంట. మార్పు చెందుతూ ఉన్నప్పుడు ఆ జైలు అధికారి అతనిని గమనించాడంట. అబ్బా, ఏంటి కారణం? నీలో ఏంటి కారణము అని అడిగినప్పుడు, అయ్యా ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఒకనప్పుడు నేను మరి ఇది నాకు అవసరం లేదు అనుకున్నాను, కానీ ఇదే నా జీవితాన్ని మార్చింది అని ఆ జైలు అధికారి చెప్పినప్పుడు అతనిలో వచ్చినటువంటి గొప్ప మార్పును బట్టి ఆ జైలు అధికారి ఏం చేశాడో తెలుసా? అతనిని విడుదల చేయడానికి సంబంధించాడు. అలాగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మన బ్రతుకులు మారుతాయి. ఎన్నో జీవితాలు కట్టబడిన ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి ప్రత్యేకత మార్టిన్ లూథర్ గారి ద్వారా మరి ఇది ఈ బైబిల్ గ్రంథము మనకు దొరికింది. ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథము. ఈ దినాలలో చూసినట్లయితే మరి ఐదర్ అసలు అచ్చు వేయించినప్పుడే ఇది ఆదిలో పుట్టింది. ఈ అచ్చు ఇది రోజుకి ఎన్ని వేల బైబిల్లో అచ్చు వేస్తున్నారంట. ఇలాంటి పుస్తకం ఎక్కడన్నా మరి అన్ని వేల పుస్తకాలు ఎవరన్నా అచ్చు వేస్తారా? అచ్చు ఈ మరి దినానికి కొన్ని వందల బైబిళ్ళు, కొన్ని వేల బైబిళ్ళు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అచ్చు వేస్తూ ఉన్నారంట. ఈ రోజుల్లో ఎంత మరి అచ్చు వేయించేటువంటి పుస్తకము ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎంత స్పీడ్గా, ఇంత
రెడీగా ఉన్నటువంటి పుస్తకాలు కానీ గ్రంథాలు కానీ ఏమీ లేవండి. ఈ గ్రంథం ఒకటే అలాగ ఒక ప్రత్యేక పరిశుద్ధ గ్రంథం. కనుక దేవుని వాక్యానికి మనం విలువించేవారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలోంచి ఎప్పుడు జారిపోవాలనుకూడదంట. ఈ వాక్యాన్ని బట్టి మనమే దిద్దుకోవడం కాకుండా మన కుటుంబాలను కూడా దిద్దాలి, మన బిడ్డలను దిద్దాలంట. వాక్యంలో ఎలా ఉన్నది కనుక మన వాక్యాన్ని నమ్మాలి అని నువ్వు శ్రద్ధగా ఉంటే ఈ వాక్యం నువ్వు ఇంకొకరికి చెప్పగలవు, అనేక మందిని నువ్వు మార్చగలవు, దేవుని తట్టు తిప్పగలవు. ప్రియులారా, అందుకు దేవుని తట్టు తిప్పితే వారు నక్షత్రముల వలె వెలిగింపబడతారు, ప్రకాశిస్తారని దైవవాక్యం తెలియపరుస్తున్నట్లుగా ఇది అనేక మంది వెలిగించింది ఈ గ్రంథము. నీవు కూడా ఈ గ్రంథాన్ని పట్టుకుని అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి. అనేక మందిని సాక్షులుగా తిప్పాలి. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు, దేవుని మాటలు శ్రద్ధగా విన్నారు. ఆ వాక్యాన్ని వారు ఎప్పుడు కూడా గుర్చిపెట్టలేదు. అలాగే మనం కూడా గుర్చిపెట్టకుండా మన జీవితాలు మార్చుకోవాలి వీళ్ళగా. కనుక పౌలు గారు అన్నట్లుగా నీలో నుంచి మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ వాక్యము విడిచిపెట్టి కొట్టుకునట్లు ఈ వాక్యాన్ని నువ్వు నీలో ఉంచుకోవాలని పౌలు గారు అన్నాడు. అలాగే నీ ప్రాణాత్మ కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు ఈ హృదయం యొక్క తలుపులను ఆలోచనను శోధిస్తుంది బైబిల్ అని వాక్యం చెప్తుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టి మన ఆలోచనలు మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి, దేవుని వాక్యానికి లోబడాలి. మరి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు జరిగించినటువంటి కార్యక్రమాన్ని సమాధానముగా మర్యాదగా జరిగించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. నాయనా, కూడి వచ్చిన ఎల్లరకు ప్రభువా నీ దీవెనలు నిండైన ఆశీర్వాదములు కుమ్మరించండి. విన్నటువంటి వర్తమానము మంచి నేలలో పడిన విత్తనముల వలె మొలకెత్తే రీతిలో సహాయపడండి. దేవా, లూదయ ఎలాగునైతే వాక్యము విని ఆ వాక్యము ప్రభు తన మనస్సులో తన హృదయంలో ఉంచుకుని ఇంటి వారందరినీ సిద్ధపరిచిందో నీ రక్షణకు, అలాగే ఈ దినమున వినినటువంటి వర్తమానము ద్వారా నాయనా నీ యొక్క వాక్యంలో ఉన్న మర్మము మేము గ్రహించి అనేక మందికి సాక్షులుగా నువ్వు నిలబడే కృప దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇక్కడ ఏపీ ఇచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను వారిలో ప్రభా నీ మాటలు మండించబడినట్లుగా, వారి హృదయాలు మండించబడినట్లుగా నీ వాక్యము చేత ఉతక స్నానము చేయించి నాయన పరిశుద్ధ సంఘముగా నిలవబడాలి అని నీవు పౌలు గారి చేత వ్రాయించినట్లుగా యేసయ్యా, పరిశుద్ధ సంఘముగాను నాయన నిర్దోషినిగాను ప్రభువా వాక్యము చేత ఉతక స్నానము చేయించి ఇదిగో పరిశుద్ధమైన సంఘముగా రేపు నువ్వు వచ్చినప్పుడు నిలవబడాలని ప్రభువా, ముడతైనను కళంకమైనను మచ్చైనను మరి ఏదైనాను కూడా మాలో లేకుండా ఉండాలని నువ్వు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ సంఘముగా వధువు సంఘముగా నీ ముందు నిలవబడేటువంటి స్థితిని మాకు దయచేయమని అడుగుచున్నాము. దేవానికి వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా ఈ ఆరాధనను దీవించండి, ఆరాధనలు ఏమించిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేయండి నాయన, బలహీనతలను తీసివేయండి తండ్రి. నాయన నీవే శరీర స్వస్థతను కలుగచేయండి, ఆత్మీయ వృద్ధిని కలుగచేయండి. వారు అర్పించిన కానుకలను దీవించండి, దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు నాయన నీ సన్నిధికి తేబడినవు కనుక నాయన, అలాగే గుప్పెడు బియ్యము నాయన ఎలాగున తెచ్చి నీ సన్నిధిలో వారు నిన్ను అడుగుచూ ఉన్నారు, నిన్ను శోధిస్తూ ఉన్నారు ప్రభువా. నీ మందిరంలో తెచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దీవించబడినట్లుగా ఆశీర్వదించండి. దేవునికి వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా వారు ఆలోచిస్తున్న ఆలోచనలన్నింటినీ కూడా మీరు సఫలం చేయమని, అలాగే ప్రభువా యేసయ్యా ఇక్కడ ఏమిచ్చిన ప్రతి ఒక్కొక్కరు మరొకసారి నీకు సమర్పణ, వారు అర్పించిన కానుకలకు సమర్పణ, వారి గుప్పులను దీవించండి, వారి వ్యవసాయంలో పాడిని పంటలు దీవించి ఆశీర్వదించండి, వారి చేతి పనులు వారి వాహనాలు దీవించండి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని నాన్న, వారు ఆలోచిస్తున్న ఆలోచన నీ యొక్క ఆలయంలో నాయన ఏమి జరగాలని వారు
నీ కోరిక సిద్ధపరిచేసి నీ ఆలోచన ప్రకారం జరిగిస్తానని వాగ్దానం చేస్తాను. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ ఇచ్చిన పరలోకమందు మా అందరం ఆహారాన్ని ఉదయించి మడల ప్రాక్షించిన ప్రకారం ప్రాక్షించి మమ్మల్ని సోదరులైన మీరు తగ్గించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. అపవాది క్రియలే ప్రవేశించడానికి చేయము. అపవాది క్రియలే ప్రవేశించ సంపూర్ణ విషయం. అపవాది క్రియల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ధన్యమైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, నీతిమంతుని ఆశీర్వాదము, చేసిన సర్వాంశములకు జరగబోయే కార్యములకు ఆయన కృప తోడే నడిపించును గాక. నీకును నీ సంగ